హలో అంటే మేడం, మేము నేరో టీ పొడి కంపెనీ అన్నారు కదా. ఉమ్, దాని లేబుల్ కానీ అట్లా ఏమైనా ట్రాన్సాక్షన్ ఐడి ఏమైనా ఉందా? లేదు మేడం, 4 days అయిందంతే జాయిన్ అయ్యి. 4 days అవుతుంది. 4 daysకే చుక్కలు నే చూపించినట్టు అయింది ఈరోజు. నాకు 1 month నుంచి పెట్టారు మేడం. 1 month నుంచి నేను కాల్స్ చేయొద్దని ఎంతమందికి కాల్ చెప్పానో ఉమ్. నాకే తెలియదు. ఎందుకంటే మరి నా మీ నెంబర్ నెంబర్స్ వాళ్ళకి ఎట్లా పోయినాయి మేడం? మేము వర్క్ ఇండియాలో కానీ లేదా ఆప్మా యాప్లో కానీ ఏమైనా మేము అంటే అప్లై చేస్తే జాబ్స్ కి ఉమ్, ఆ నెంబర్ కాంటాక్ట్లు వాళ్ళు తీసుకొని ఆ డేటాని ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు అనమాట. ఇట్లా మేము ఏమైనా ఇట్లా జాయిన్ అవ్వండి, మీకు ఉమ్. ఎంత అని చెప్పారు? 360యా 350యా? 360. 360 రూపీస్ ఇట్లా కట్టండి. ఇట్లా మేము మీకు ఎన్ని డేస్ లో ఇస్తామన్నారు అమౌంట్? 1 month. 1 month కి ఎన్ని కాల్స్ అని చెప్పారా మీకు? కాల్స్ ఒక 17 పెట్టినారు ఈరోజు నాకు. ఉమ్, 17 కాల్స్ పెట్టినారు. ఫస్ట్ ఈ రోజే నేను ఉమ్, ఒకళ్ళకి చేసినానా ఇట్లే అన్నారు. ఎంతమంది చేస్తారమ్మా, ఎట్లొచ్చింది అసలు నెంబర్ అన్నారు. మళ్ళీ ఇంకొకళ్ళకి చేసినా అట్లే అన్నారు. ఉమ్. అందుకే నాకు వద్దు ఇంకా అనిపించి ఊరికే ఉన్నానా, పొద్దుటి నుంచి చేయలే ఇంకా నేను. మరి ఆ 360 రూపాయలు మీరు కట్టిన అమౌంట్ మరి రిటర్న్ కాదు కదా మేడం? రిటర్న్ రాదు, టీ పొడి వస్తుందంట. టీ పొడి వస్తుందా? ఓకే ఓకే కానీ మేడం. వద్దు, ఇది బాగాలేదు. ఇట్లా మనం ఏమన్నా జాబ్ చేసేటప్పుడు వాళ్ళు ఉమ్, నెంబర్స్ ఇస్తే వాళ్ళు బాగా మాట్లాడాలి కదా. ఇట్లా అదే తిడుతున్నారంటే అది రాంగ్. అదే 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 అందుకని అడుగుతున్నాను. ఈ ఫ్రాడ్ కంపెనీయా ఏ కంపెనీ, అసలు కంపెనీ డీటెయిల్స్ ఏంటి పెట్టండి నాకు అని అడుగుతున్నాను. అందుకని కొద్దిగా నాకు కూడా తెలియదు కదా ఎక్కడ ఇదే ఉందో మేడం, ఏంటి. ఇగో ఉంది చెప్తాను చూడు మేడం. మా కంపెనీలో టెలికాలర్ గా జాబ్లు వేకెన్సీ ఉన్నాయి మేడం. మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా, జాయిన్ అవుతారా? ఉమ్, మేడం మా కంపెనీలో వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి మేడం. ఉమ్, శాలరీ వచ్చి 12K ఉంటుంది. ఉమ్. మా కంపెనీ ప్రకాశం డిస్టిక్ కనిగిరిలో మా కంపెనీ ఉంది. ఓకే. కాల్ రికార్డింగ్ మీరు కస్టమర్లతో మాట్లాడండి. ఉమ్, కాల్ రికార్డింగ్ నుంచి 30 minutes కాల్ రికార్డింగ్ మాట్లాడితే సరిపోతుంది నేను ఆల్రెడీ డైలీ. చాలా మందికి వార్నింగ్ ఇచ్చాను. ఎట్లనే కాల్ చేస్తే నేను సైబర్ దీనికి ఇచ్చేస్తానని కాల్ రికార్డ్స్ కూడా ఉండుంటాయి వాళ్ళ దగ్గర. నాకు చాలా మంది కాల్స్ చేశారు. ఆ కాల్ చేసిన వాళ్ళందరికీ నేను ఇదే వార్నింగ్ ఇచ్చాను. మరి ఆ కాల్స్ రికార్డ్స్ ఏమైనా మీకు పెట్టారా గ్రూప్ లో? ఈ నెంబర్ కి కాల్ చేయొద్దు అని కానీ ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఏమో లేదు మేడం, గ్రూప్ లో పెడుతున్నారు కానీ నేనంటూ ఎవరి చూడలే. నేనే ఒక ఇద్దరికి చేసినానా, నాకు నచ్చలేదు, అందుకే వద్దనుకుంటున్నా నేను కూడా ఇంకా. ఫ్రాడ్ మేడం. ఎందుకంటే మన డబ్బులు పోయి మళ్ళీ తిరిగి మనం మోసపోయి ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. వాటి ఇప్పుడు పంపించినా పంపించకపోయినా అది పక్కన నష్టం పెట్టండి. లేదు, దాని గురించి నష్టం లేదు. వేరే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తే అన్ఎంప్లాయ్స్ ని చాలా మందిని ట్రాప్ చేసి ఇట్లా ఎంతో మందిని మోసం చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి వాటికి అసలు మన మనమే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అయ్యింది. మీరు అనవసరంగా ఇందులో జాయిన్ అయ్యారు. అంటే ఏమి లేదు, ఊరికే ఇట్లా ఇద్దరిని జాయిన్ చేస్తే ఆ మీటింగ్ ఉంటుందా, వాళ్ళు మీటింగ్ చేసినప్పుడు అది విని జూమ్ మీటింగ్ పెట్టారా? మామూలు వాట్సాపే మీటింగ్ అటెండ్ కావాలా, లేకుంటే శాలరీ కట్ అయిద్ది అన్నారు. ఈ 30 minutes రికార్డు మాత్రం డైలీ ఇట్లా మాట్లాడి 30 minutes గ్రూప్ లో పెట్టాలి. ఓకే. ఇప్పుడు ఏ కంపెనీనైనా జెన్యున్ గా ఉండాలి కానీ ఇట్లా ప్రజలను మోసం చేసేటట్టుగా ఉండకూడదు కదా. మళ్ళీ కాల్ చేస్తే తిడుతున్నారు అంటే ఇంకా అసలుకి ఇంకా ఎందుకు తింటారు చేయబుద్ధి. మేడం? ఇప్పుడు వద్దు అన్నప్పుడు ఆపేసేయాలి. అదే కదా. ఇప్పుడు మీరు చేశారు, వద్దన్నాను, మీరు తెలుసుకుని మళ్ళీ రిపీటెడ్ గా అదే నెంబర్ నుంచి రావట్లే నాకు కాల్స్, వేరే నెంబర్స్ నుంచి వస్తున్నాయి. అంటే వీళ్ళు ఎంతో మందికి నా నెంబర్ ఫార్వర్డ్ చేశారు కదా. అదే కదా. ప్రతి ఒక్కరు మీకు తెలియకుండా ఇంకో తెలియకుండా ఇంకొకరు కాల్ చేస్తూనే ఉన్నారు. ఇది నాకు 1 month నుంచి ఇదే టార్చర్ లేదు, అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇద్దరికి చేసినప్పుడు కూడా అసలు మా కాల్ నెంబర్స్ వాళ్ళకి ఎట్లా పోయినాయి అంటున్నారు. అంతే కదా. అది మా ప్రైవేట్ పర్సనల్స్ నెంబర్స్. మేము ఎక్కడో ఏదైనా ఇస్తే ఎవరికైనా బై ఛాన్స్ వెళ్తే కానీ మా నెంబర్ అనేది వాళ్ళకి డిస్ప్లే అవ్వదు కదా. కానీ వాళ్ళ దగ్గర కరెక్ట్. ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా మా దగ్గర మా నెంబర్స్ ఇక మేము తీసుకున్నాము అని? అవేం చెప్పట్లేదు. అవును మేము ఏదో మేడం. డ్రైవింగ్ లో ఉంటాము, లేదా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ఉంటాము, కాల్ వస్తుంది, ఏదో ఎమర్జెన్సీ అనుకొని లిఫ్ట్ చేస్తాం. అక్కడ ఏమైనా యాక్సిడెంట్ ఇంకేదైనా ప్రమాదం జరుగుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? అమేరా కంపెనీ రెస్పాన్సిబిలిటీయా? కాల్ చేసిన వాడదా, ఎత్తిన వాడదా? తెలియదు కదా. ఇది తప్పు. ఇది అసలు ఈ కంపెనీ కరెక్ట్ ఏంటని మేడం, ఇట్లా తెలియకుండా నెంబర్స్ తీసుకొని మాకు పెట్టి మమ్మల్ని తిట్టిపించుకుంటా, ఇది కరెక్ట్ మళ్ళీ కాదు. మీ డబ్బులు కట్టి
ఆ, మీ మనీ పోయింది, టైం వేస్ట్, అలాగే మీరు ఇన్సల్ట్ అవుతున్నారు. ఇవన్నీ ఏంటి, ఇది ఫ్రాడ్ కదా అసలు? మాకు తెలియదు కదా, వాళ్ళు చెప్పిన ప్రకారం మేము చేస్తున్నాము. అదే అదే చేస్తే తిడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అదే ఆ కదా. కంపెనీ ఎక్కడ ఉందా ఏంటి డీటెయిల్స్ అన్ని ఉండుంటే అప్పుడు పెట్టొచ్చు బయట. నేను అందుకే ఈరోజు లాస్ట్ 1 కాల్ చేసి ఇంకా ఆ దాంట్లో నుంచి మెయిన్ నెంబర్ రిమూవ్ అవ్వదు. ఎవరున్నారో క్యాండిడేట్స్ వాళ్ళ ఉంటే నాకు వాట్సాప్ పంపించండి. నేను డైరెక్ట్ కంపెనీ. అవును మేడం, ఎందుకు ఎందుకు ఇప్పుడు మేడం మీలాగా నాకు ప్రాబ్లం? ఎంతమంది మీకేం ప్రాబ్లం లేదు, ఎంతమంది మోసపోతున్నారో ఇట్లా. ఇప్పుడు మీ నెంబర్ రాదు కదా బయటికి, మెయిన్ ఎవరు ఉన్నారో వాళ్ళదే వస్తది. ఎవరు చేయించమన్నాడో ఎవరు అందుకే చేయమన్నాడో తెలుస్తుంది. అందుకే నేను ఇంకా వద్దనుకున్నా, ఇంకా వచ్చేస్తాను నేను ఉండనని చెప్పేసి. ఇప్పుడు ఈ 4 టీ డేస్ పొడి అయిందంతే. పంపించకపోతే ఆ 360 మీకు పోయినట్టే. పోవు, వస్తుంది. పోతే ఉమ్, పోనీలే, నష్టం లేదు, కానీ అదే ఇది కరెక్ట్ కాదు. అంటే మనీ పోయి మళ్ళీ మన టైం వేస్ట్ అయ్యి ఇవన్నీ పోతే మనం. పోయిందిలే, 360 అది కరెక్ట్ నమ్మకము జాబు అంటే చెయ్యొచ్చు. ఇట్లా నెంబర్స్ ఇచ్చి కాల్ చేస్తే అవతల వాళ్ళు తిడుతున్నారంటే ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే కంపెనీకి రండి, డైరెక్ట్ గా మాట్లాడదామని చెప్పాలి వాళ్ళకి ధైర్యం ఉంటే. ఇప్పుడు ఎంతమంది కాల్ చేశారు నాకు, అంతమంది న్యాయ చెప్తున్నాను. మీ కంపెనీ ఎక్కడ ఉంది చెప్పండి, నేను డైరెక్ట్ గా వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. జాయిన్ అనుకుంటే నేను జెన్యున్ గా జాయిన్ అవుతాను మీ దగ్గర. టీ పొడి మీరు 360 కాదు, నేను డబల్ పెట్టి డబల్ తీసుకుంటా. మీరు జెన్యున్ గా చెప్పండి అంటే ఎవరు చెప్పట్లేదు. నాకు తెలియదు మేడం, వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారు, నాకు తెలియదు మేడం, వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారని ఒకరిని అనుకుంటున్నారు తప్ప మెయిన్ ఎవరో చెప్పాలి కదా. పలానా అడ్రస్ ఉంది, పలానా కంపెనీకి రండి అని ఎవరు చెప్పడం లేదు. నాకు ఇన్ని కాల్స్ వచ్చాయి. ఇట్లా తిడుతున్నారు మేడం అని గ్రూప్ లో చెప్పింది ఒక ఆయమ్మ. చెప్పిందా? చెప్తే ఆ అమ్మ ఏమనింది, ఎవరమ్మా నాకు ఆ అమ్మను ఈసారి నాకు కాల్ కలుపు అనింది. నా నెంబర్ ఇవ్వండి ఈసారి. వేరే ఆయమ్మ ఫోన్ చేసి ఇట్లా తిడుతున్నారు మేడం, ఇట్లా కాల్ చేస్తే మీరు ఇచ్చిన నెంబర్ కి కాల్ చేస్తే మాట్లాడుతుంటే తిడుతున్నారు అనింది. అంటే ఆ అమ్మ అనిందే, ఎవరమ్మా నాకు కాల్ కలుపు ఈసారి నాకు అనింది. అదే మరి అలాంటప్పుడు నా నెంబర్ ఇవ్వండి, ఆమెతో నేను డైరెక్ట్ గా మాట్లాడతాను. ఇప్పుడు ఇంకేమో ఇట్లా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ నేనైతే కాదు కదా. లేదు లేదు, నేను ఇప్పటికి ఏది ఊరికే ఇంట్లో ఉండేదాన్ని. నేనేందో వేరే వాళ్ళు చెప్పినారా కదా అని నేను జాయిన్ అయినా 4 రోజులు. ఆవిడికి సేమ్ ఇదే ప్రాబ్లం ఎదురై ఉంటుందిగా. దేవుడా. మీకు చెప్పిన ఆమె కూడాను. ఇది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. అంటే నిరుద్యోగ సమస్య మన ఇండియాలో ఎక్కువ ఉందని చెప్పి ఇట్లా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు స్కీమ్లు ఏర్పాటు చేసి ఇట్లా జనాల దగ్గర మోసం చేసి డబ్బు, ఇదొక స్కామ్ అన్నమాట. ఈ టీ పొడి ఇవన్నీ ఒక వంకే తప్ప సాకు తప్పించి జెన్యున్ లేదు ఇందులోన. సరే మేడం. సరే మేడం, సరేలే మేడం, థ్యాంక్ యూ చెప్పినందుకు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నాకు డిస్టర్బ్ చేయకండి, మరి నమ్మను చేయకండి. ఇంకేమైనా ఉంటే మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మీరు నా దగ్గర వాట్సాప్ ద్వారా పంపించండి, నేను మీడియాలో పెడతాను. సరేలే మేడం. లేదు, నేను కూడా ఇంక ఈరోజు స్టాప్, ఇంకా దాంట్లో ఉండను. లేదు, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పెట్టండి. దాంట్లో మనం ఇప్పుడు మంచి చెప్పడంలో 10 మందికి తప్పు లేదు కదా. ఇప్పుడు దాని ద్వారా మరి కొంతమంది తెలుసుకుంటారు ఇది ఫ్రాడ్ అని. చాలా మంది మీలాగే ఎంతమంది మోసపోయి డబ్బులు పెట్టి ఇలాగే తిట్లు తినే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అసలు ఇంట్లోనే తిట్లు తినం, వాళ్ళ నెంబర్లు ఇస్తే వాళ్ళ నెంబర్లకు కాల్ చేసి వాళ్ళతో తిట్లు తినటం ఏంది, నచ్చలే. అదే అసలు అనవసరం కదా. ఇప్పుడు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు వెళ్ళి, నువ్వు మార్కెటింగ్ చేయాలనుకుంటే అది వేరే విధంగా ఉంటది మార్కెటింగ్, కానీ ఈ విధంగా విసిగించి మార్కెటింగ్ ఎవరు చేయమని అదే చెప్పారు కదా, విసిగిచ్చినట్టే ఉంది, ప్రతి ఒక్కళ్ళు ఇట్లే తిడుతున్నారు. అదే మేడం. సరే, చూసుకోండి, జాగ్రత్త. సరే సరే.